ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేలాది మంది ప్రజలు ఉన్నారు, లైవ్లో చాలా మంది ఉన్నారు. అందరికీ చెప్తున్నాను నేను, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి శాపగ్రస్తమైనవి అయి ఉంటే, శ్రమానుభవంతో కూడినవి ఉంటే, ఏనాడన్నా ఎందుకు నాకు ఈ గతి వచ్చింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రశ్న నీకు పుట్టిందా? వేసుకున్నావా? వేసుకున్నప్పుడు మరి నీ లోపాలు ఏమన్నా దేవుడు చూపించాడా? ఖచ్చితంగా కారణాలు చూపిస్తాడు దేవుడు. కారణాలు ఎందుకు చూపిస్తాడంటే, ఈ కారణాన్ని బట్టి ఈ సమస్య వచ్చింది, నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకో, అది పోయింది. అసలు ప్రశ్నే పుట్టినప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి, నా కుటుంబానికి ఎందుకు, నా దేహానికి ఎందుకు అనే ప్రశ్నే నీకు పుట్టినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయేది ఉండదు, దేవుని అడిగేది ఉండదు, పరిష్కారం పొందేది ఉండదు. నేను అందుకే మనం ఎదుర్కొంటున్న ఆత్మీయ, శారీరక, మానసిక సమస్యల మొత్తానికి ఎందుకు అనే ప్రశ్న వేసుకోవటం ఎంతైనా ఉత్తమం. నెంబర్ 1, ఆర్థిక దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది? ఈ దారిద్ర్యత నాకు రావడానికి ఎక్కడన్నా నేను తేడా పడ్డానా? కూర్చోవాలి, దేవా నాకు ఎందుకు వచ్చింది నాయన, ఇదిగో ఈ కారణాన్ని బట్టి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి వచ్చింది. కొంతమంది గర్విస్తారు, కొద్దిగా డబ్బు రాగానే వాళ్ళు ఇక వాళ్ళ చూపంతా కూడా పైన ఉంటుంది. ఆఖరికి వాళ్ళు మనుషుల్ని పక్కన పెట్టడం అటుంచి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒక తల్లి ఉందట, రెగ్యులర్గా సన్నిధికి వచ్చింది, రోజు ప్రార్థన చేసిద్ది, అయ్యగారికి ఉపచారం చేసిద్ది, మంచిగా మందిరం ఊడ్చిద్ది. పెద్ద తల్లి పాపం బాగా భక్తిగా ఉండేది. అయ్యగారికి చెప్పి ప్రార్థన చేసింది, అయ్యగారికి కూడా చెప్పి చేయించుకుంది. లోన్ పెట్టుకున్నానయ్యా, దేవుడు ఏదన్నా కార్యం చేస్తే, మరి ఏదన్నా ఒక గేదె నాకు దేవుడు ఇస్తే కృతజ్ఞత కలిగి బతుకుతానయ్యా, గేదెని మేపుకుంటా ఏదో బతుకుతాను అని ఏదో చెప్పింది. మొత్తం 3 పేర్లు పెడితే ఒక్క పేరుకు వచ్చిన 1-2 గేదెలు వస్తాయని ఆశపడింది. దేవుడు దయ చూపి 3 పేర్లు శాంక్షన్ అయ్యి 6 గేదెలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 6 గేదెలు. అప్పటిదాకా లెగిస్తే మందిరం దగ్గర కనపడే మనిషి అప్పటిదాకా ఏదన్నా సరే అంతా దేవుడే నాయన, దేవుడు తప్ప అసలు అమ్మో మహానుభావుడు నాయన తండ్రి ప్రభు అనే మనిషి ఆదివారం కూడా చర్చ కొట్టి తిరుగుతుంది. ఏందమ్మా సుబ్బాయమ్మ అన్నాడు అనుకో, అంతకుముందేమో అంతా ప్రభువే నాయన, నాయన లేకుండా ఏముందయ్యా అయ్యగారు అనే మనిషి, ఏందయ్య గారు మీకు తెలియదు ఏముంది, గొడ్లు చాకిరి మామూలు చాకిరా అయ్యా, బరిగొడ్లు చాకిరి, గేదెల చాకిరి, పశువుల చాకిరి మామూలు చాకిరా, పొద్దున్నే లేవాలి, పేడకళ్ళు తీయాలి, వాటికి గడ్డి వేయాలి, పాలు వెండాలి, వాటికి ఒళ్ళు కడిగి శుభ్రం చేయాలి, కుడి దాపాలి, అయిపోయిన తర్వాత పాలు తీసుకెళ్లి పోసుకోవాలి, తర్వాత వీటిని మేపడానికి దోలుకొని పోవాలి, సాయంత్రం తేవాలి, మళ్ళా ఒళ్ళు కడగాలి, మళ్ళా పాలు వెండాలి, మళ్ళా వాటికి దోమలు కొట్టకుండా పొగేయాలి, వాటికి దూడలకి అవి సావకుండా వాటికి నీళ్లలో కలిపే మందులు ఉంటాయి, అవి కలిపి పోయాలి, లేదా అవి చేస్తాయి దూడలు తెచ్చి పాలియో చేయాలి. అంత అయిపోయిన తర్వాత మధ్యరాత్రి కూడా లేచి మేత అయిపోతే మేత వేయాలి. అయ్యగారు మామూలు విషయం అయ్యగారు అని మొత్తం లిస్టు మొత్తం చెప్పింది. ఆయన మాత్రం ఏమంటాడు, నిజమేలే సుబ్బాయమ్మ, ఇంత చాకిరి మామూలు విషయం కాదు, కానీ సుబ్బాయమ్మ గేదెలు లేకముందే కొంచెం భక్తిగా ఉన్నట్టున్నాము అండి. అయ్యో దేవుడు నాయన కృప లేకుండా ఎక్కడయ్యా, నాయనేగా ఇచ్చింది. ఇప్పుడు నేరస్తు ఎవరయ్యారు? ఈమెకు లోన్ తెప్పించి 1 గేదెకి 6 గేదెలు ఇప్పించి దేవుడే నాయనేగయ్యా ఇప్పించింది. అంతా నాయన సెలవు, నాయన దయ అంటుంది, నాయన దగ్గర రాకుండా కొడుతుంది. ఏం చేయాలి సుబ్బాయమ్మని? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చాలా బాధపడుతున్నాడు, మామూలు బాధ కదా అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. తప్పకుండా చేస్తారు సుబ్బాయమ్మ, నా తండ్రి నీ భారమంతా కొట్టివేసేటట్టు ప్రార్థన చేస్తానని పోయాడు. ఇప్పుడు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరిని చేయని ఇట్లా అన్ని సుబ్బాయమ్మ అడ్డవట్టం పడి చేస్తుంది. కొడుకున్నట్టున్నాడు, మరి గేదెల్ని తోలకెళ్ళినాడు, అబ్బే వాడి పొంద వాడికి ఏం తెలుసా, వాడు పిల్లోడు అయితే, వాడు గాడిదలాగున్నాడు, వాడు పిల్లోడు ఏంది పెళ్లి కూడా చేస్తే.
కోడలు ఉంది కదా, పాలు ఇదయ్యా, సగం పాలు వదిలిపెట్టిదయా. నేనంటే పెద్దదాన్ని అనుభవం కలిగింది, మొత్తం పిండుతా. సరే ప్రార్థన చేయండి అయ్యగారు, చాకిరి మామూలు చాకిరి కాదు, మీకు తెలియదు ఏముంది, నాయన కృప, ప్రార్థన చేయండి అని. నీ బాధ అంతా తొలగిపెట్టాడు, ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా నీకు స్తోత్రం, సుబ్బాయమ్మ బిడ్డ నాయన, ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేదామే, వెనకపోయేదామే, నాయన చివరిలో పోయింది. అయ్యా నా ప్రభువా, ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది ఆయన. కనీసం 6 గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇవ్వలేదు నాయన, సినిమా కష్టాలన్నీ చెప్పింది. ప్రభువా సుబ్బాయమ్మని అంతే వదిలిపెడతావా నాయన, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి, ఏ రాత్రి తెంచుకున్నాయో మొత్తం 6 గొడ్లు తాళ్ళు తెంచుకున్నాయి. తెల్లారు లేచి చూస్తే మేకు దగ్గర ఒక్కటి లేదు. హల్లెలూయా. ఇక రాదు, ఇంకెక్కడికి వచ్చేది? తిరిగి 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 3 రోజులు తిరిగింది, ఏం కనపడలా. మరి ఆయన పంపిస్తే ఏం పట్టుకుంటుందా? సౌలు గారి గాడిదల్ని వెతకపోయినట్టు సౌలుకు దొరికినాయి ఆ గాడిదలు, ఇంటికి చేరినాయి, అడ్రస్ లేకుండా పోయినాయి. ఇక రాదు అయ్యగారు అనుకుంటా వచ్చి ఆమెతో, అయ్యా అయ్యా ఆరిపోయింది అయ్యా అనుకుంటా వచ్చి బోర్లు పడింది మందిరంలో. ఏమైంది సుబ్బాయమ్మ, ఏమైంది అయ్యా? అయిపోయింది, ఒకటిగాడి అన్ని పోయినాయి అయ్యా, 3 రోజులు అయ్యా. ఏంది గేదెలు పోయినాయా? కోట మామూలు మాట ఏందయ్యా, 3 రోజులయ్యా, దొరకట్లేదయ్యా, దొరుకుతాయన్న నమ్మకం కూడా లేదయ్యా, చుట్టూ దొంగలేనయ్యా, ఏ ఊర్లు దాటిచ్చారో, ఏడ అమ్ముకున్నారో అడ్రస్ కూడా లేదయ్యా. పోనీలే సుబ్బాయమ్మ, నీ ప్రార్థన నా ప్రార్థన విని దేవుడు భారాన్ని తీసేశాడు. ఎన్ని కష్టాలు, పేడకళ్ళు తీసే బాధ లేదు, గేదెలకు ఒళ్ళు గడిగే బాధ లేదు, దూడలకు మందు పోసే బాధ లేదు, నరాల నొప్పులు, చేతులు పట్టకపోయిన దాకా పాలు పిండే గొడవ లేదు, ఇళ్ళమ్మటి తిరిగి పాలు పోసే గొడవ లేదు, మధ్యరాత్రి లేచి మేత వేసే గొడవ లేదు, దోమలు కొట్టకుండా పొగేసే బాధ లేదు. ఇప్పుడైతే శుభ్రంగా రోజు దేవుడి సన్నిధిలోనే గడపచ్చు. అప్పుడు అర్థమైంది ఆమెకి, ఆశ గారు, ఏ సుబ్బాయమ్మ ప్రార్థన చేశావా? నువ్వేగా చెప్పింది ఈ బాధ దేవుడు మరి చూడాలా, ఈ బాధ మరి ఎన్ని బాధలయ్యా నాకు అన్నావుగా, మరి నాకు నీ బిడ్డ బాధపడితే నేను ఎట్ట తట్టుకుంటాను? నీ బాధలన్నీ బావాలని చేశాను, మొత్తం పోయినాయి. గేదెలే కానీ బాధలు అయిపోతే ఉండవు ఇక బాధలు. నీకు దండం పెడతానయ్యా, దండం పెడతా. గేదెలు పోయినాయి అంటే బ్యాంకు వాళ్ళు ఊరుకోరుగా, సబ్సిడీ అంటే వదిలేస్తారు కానీ మొత్తం వదిలిపెట్టరుగా. లోను కట్టాలయ్యా, ప్రార్థన చేయయ్యా. ఇంకొదిలిపెట్టినయ్యా మందిరం, ఇంక దేవుడేనయ్యా. పిల్లలకి మరి వాళ్ళకి చేత కదా, ఇంకా అబ్బాయి ఇంకా నేను ఒప్పుకోనుగా. ఎద్దుల్లా కొందరు వాళ్ళకి చేత కూర్చొని దొన్నలు తినద్దింటా అస్సలు. ఇంకా నేను అసలు మాట్లాడే పని లేదే. ప్రభా సరదా మోకాళ్ళే ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు ఇద్దరు తల్లి, ఆ తల్లి దైవజన్, ప్రభా తల్లి అల్లాడిపోతున్నాను ఆయన, పిల్లల నోటికాడి ప్రభా సాయం చేయను ఆయన, దయచూపు నా ప్రభావం ప్రార్థన చేశారు. సాయంత్రాన్ని కొడుకు కబురు తీసుకొచ్చాడు మందిరంలో సుబ్బాయం దగ్గరికి. అమ్మోయ్ గొడ్లు వచ్చినా రావే అనుకుంటూ వచ్చాడు. యాడికి వచ్చేది గాడిదలాగా ఉన్నావు నువ్వు, నీ భార్య చెప్పు తీసుకొని కొడతాయి. అమ్మాయి అని వచ్చావంటే రాలిపోతా అంది. ఏమైంది నీకు అంతలా ఏడిస్తుంది, గొడ్లు పోయినాయి. నేను రానురా, నాకు మందిరం చాలు. పెడితే అయ్యగారు ఒక మొదలు పెడతారు, తినేడైపోతుంది. నాకు ఆ గొడ్లు వద్దు, ఆ చాయ్కి వద్దు, మీకు తలకద్దు పోయినా. నెక్స్ట్ మీకు పరిస్థితులు. ఇప్పుడు కొన్ని దరిద్రాలు వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయి? జస్ట్ గేదెల మీద పోల్చి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు సుబ్బాయమ్మను చూసి అన్నావు, వెంకాయమ్మ నీ సంగతి ఏంది? సుబ్బాయమ్మ ఓకే, వెంకాయమ్మ మరి నీ సంగతి ఏంది వెంకాయమ్మ? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒకటి మనకు ఎదురయ్యింది, ఏదైనా ఒకటి మనం ఫేస్ చేశాము అంటే అది అనవసరంగా రాదు. జస్ట్ పల్లెటూరు ఎగ్జాంపుల్ మీకు చెప్పు ఉండొచ్చు. పల్లెటూరులో పశువుల వ్యవహారం, పట్టణంలో ఉన్న వ్యక్తికి తగ్గ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండే వాళ్ళకున్నాయి. నీకు ఏదైనా పరిస్థితి విషం ఇస్తే అది ఎందుకు వచ్చింది? నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది?
నీ భర్తకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించాలి కదా. దేవుని ముందు కూర్చోవాలి కదా. ఏందా ఎక్కడ తేడా పడ్డాను, ఎందుకు ఈ గతి పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు. మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే, పోయి 4 మాటలు మొత్తుకోవటం, ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు. కాదు కాదు నిరుపు నిదానం కలిగి, మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు. నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి. అది చేయరు చాలా మంది.